హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, సాక్షి 4 తెలుగు ప్రధాన వార్తాపత్రికలు. వాటిలో వచ్చిన ముఖ్యమైన వార్తలు, వాటి ఉద్దేశాలు, వాస్తవాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్న గురించి డిస్కస్ చేద్దాం. చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ కాంటాక్ట్లో మన ఐడియాలజీకి మ్యాచ్ అయ్యే మ్యాక్సిమం ఎక్కువ మందికి షేర్లు చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఇండియా న్యూజిలాండ్ మధ్య రసవత్తరంగా ఉండబోతోంది. పిచ్ స్లో పిచ్, బౌలింగ్కు అనుకూలించబోతోంది. ఇండియా యాజ్ యూజువల్ 4 స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. ఈవెన్ న్యూజిలాండ్లో కూడా 3 స్పిన్నర్లు ఉన్నారు. ఇండియాకు పూర్తిగా బ్యాటింగ్ బలం, న్యూజిలాండ్కి బ్యాటింగ్లో ఇద్దరే, రచిన్ రవీంద్ర అండ్ విలియమ్సన్, వీళ్ళిద్దరు మాత్రమే బలం. అఫ్కోర్స్ మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళదంటూ రోజేస్తే మిగిలిన వాళ్ళు బాగానే ఆడతారు. లాథమ్ కావచ్చు, యంగ్ కావచ్చు, వీళ్ళు కూడా. కాకపోతే న్యూజిలాండ్ బౌలింగ్ బాగుంది. పేస్ ప్లస్ స్పిన్ అటాక్, 3 స్పిన్నర్లు ఉన్నారు, 2 పేసర్లు ఉన్నారు. సో 2 జట్లు కూడా బలంగానే కనిపిస్తున్నాయి ఈ టోర్నమెంట్లో. అయితే దుబాయ్ పిచ్ ఇండియాకు బాగా అలవాటైంది. ప్లస్ కోహ్లీ ఫుల్ ఫామ్లో ఉండడం, రోహిత్ శర్మ కూడా టచ్లో ఉన్నాడు, ఫామ్లో లేడు కానీ టచ్లో ఉన్నాడు, సుమన్ గిల్ ఫామ్లో ఉన్నాడు, అండ్ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వీళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు. కాబట్టి బ్యాటింగ్ ఇండియాకి పూర్తి స్థాయి బలం అనుకోవచ్చు. సో ఎవరు గెలుస్తారు ఏంటనేది చూద్దాం. ఈరోజు మధ్యాహ్నం 2:30 నుంచి మ్యాక్సిమం అందరూ టీవీలకి అతుక్కుపోతారేమో కదా. ఇక నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటించారు. అక్కడ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారనమాట. మహిళలే సంపద సృష్టికర్తలు, 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. రాజకీయ ఆర్థిక వ్యవస్థలను శాసిస్తున్నది డ్వాక్రా మహిళలే. 5-6 పిల్లలను కన్నా ప్రసూతి సెలవులు, ప్రయోజనాలు. మహిళా దినోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురం వేదికగా పలు ఒప్పందాలు, గిన్నీస్ రికార్డు. ప్రపంచ వ్యాపారవేత్తలను ఏపీకి తీసుకొస్తాం. మీకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇప్పిస్తాం. ఇక్కడ తయారు చేసే ఉత్పత్తులకు విశ్వవ్యాప్తంగా మార్కెట్ కల్పిస్తాం. రాష్ట్రంలో ఏడాదిలో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడం నా లక్ష్యం. ఈ అవకాశాన్ని మీరంతా అందిపుచ్చుకోవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్ కావాలని ఆకాంక్షించారు. మహిళలే సంపద సృష్టికర్తలని పేర్కొన్నారు. తాను 25 ఏళ్ల క్రితం ఐటీని తీసుకొస్తే నేడు తెలుగువారు 100 దేశాల్లో పనిచేస్తున్నారని గుర్తు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం నిర్వహించిన వేడుకల్లో బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయా సంస్థలను సభికులకు పరిచయం చేశారు. మహిళలు, పిల్లల భద్రతకు శక్తి టీమ్స్ను ప్రారంభించారు. సో ఇక్కడ డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను ప్రపంచంలో ఇతర దేశాలకు నేరుగా అమ్ముకునేలాగా ఒక ఆన్లైన్ పోర్టల్ కూడా రెడీ చేసి ఇదంతా కూడా నిన్న బాగుంది. ప్రోగ్రామ్ అయితే బాగుంది. చాలా కొత్త ఈవెంట్స్ అయి స్టార్ట్ చేశారు. దూరదృష్టితో పిల్లలను కనండి. బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ చైనాలో జనాభా తగ్గుతోంది, జపాన్లో వృద్ధులు పెరిగారు, యూరప్లోనూ ఇదే పరిస్థితి. ఇలాగైతే వృద్ధులను ఎవరు చూసుకోవాలి? వారి సంపదకు వారసులు ఎవరు? అందుకే జనాభా గురించి ఆలోచించాల్సిన తరుణం ఇది. పోషణ భారం అవుతుందని ఒకప్పుడు నేనే ఎక్కువ మంది పిల్లల్ని కనొద్దని చెప్పాను. ఇప్పుడు దూరదృష్టితో దేశం, రాష్ట్రం, సమాజ మనుగడ కోసం ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెబుతున్నా. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి 15,000 ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల్లో 5-6 పిల్లల్ని కన్నా పర్వాలేదు అనేటట్టు 5-6 పిల్లల్ని కూడా కనాలని, పిల్లల్ని కనమని ఆయన కీలకమైన ఉపన్యాసం చేశారు. సో దాన్ని హైలైట్ చేశారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా మహిళా శక్తికి వందనం, ఏడాదిలో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తల లక్ష్యం, ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ ఏఐ ఉండాలి, వెలుగొండకు కృష్ణా గోదావరి జలాలు, ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరిగేలా భరోసా, వారి రక్షణ కోసం శక్తి టీమ్ యాప్, మహిళల పెట్టుబడుల్లో 45% రాయితీ, ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు, ఎందరు పిల్లలున్న తల్లికి వందనం, మార్కాపురం మహిళా దినోత్సవ సభ. సో ఇది ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. మహిళల భద్రతకు పెద్దపీట, అతివరకు బిఎన్ఎస్ రక్షణ చట్టం, వారిపై జరిగే ఘోరాల కట్టడి కఠిన చట్టాలు రూపొందించాం అని నరేంద్ర మోదీ గారు చెప్పిన అంశాలు కూడా. కోట్ల మంది మహిళామణుల ఆశీస్సులే నా బలం, నా ఆస్తి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో నేనే అత్యంత సంపన్నుడిని, అత్యంత ఆస్తిపరుణ్ణి. మహిళల ఆశీస్సులే నాకు బలం అని నరేంద్ర మోదీ గారు చెప్పిన మాటలను కూడా ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేస్తూ వేశారనమాట. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా మేబీ ఇదే హైలైట్ చేశారు. ఇదిగోండి, ఉపాధి మార్గాలు చూపిస్తా, ఎదిగే బాధ్యత మీది. ఏటేటా 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే నా లక్ష్యం అని చెప్పి మార్కాపురంలో జరిగిన సభను
ఇక్కడ కూడా హైలైట్ చేశారనమాట. అలాగే మహిళల రక్షణకు శక్తి యాప్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, మహిళా ఉద్యోగులకు ఎన్ని కాన్పులకైనా ప్రసిద్ధి సెలవులు, వ్యాపారాల్లో రాణించేందుకు 24 సంస్థలతో ఒప్పందాలు, సెర్పు, మెప్మా, ఎంఎస్ఎంఈ విభాగాల్లో స్వయం ఉపాధి, ఆర్థిక వెసులుబాటుతో 1,00,000 మంది మహిళా పారిశ్రామికతలను తయారు చేసేందుకు శ్రీకారం. ఇదంతా కూడా 3 పత్రికల్లో సీఎం గారి మీటింగే బ్యానర్. ఒక్క సాక్షిలో ఒక ఏడుపు కొట్టు వార్త ఇవ్వాలి కాబట్టి ఇదిగో కందిపప్పు హుష్కాకి, కూటమి ప్రభుత్వంలో కనిపించని పంపిణీ. కరెక్టే, కందిపప్పు ఇవ్వట్లేదు, రేషన్ సరుకుల్లో కందిపప్పు ఇవ్వట్లేదు, కరెక్టే. గత ప్రభుత్వం కూడా కొన్నాళ్ళు ఎగ్గొట్టింది, ఆ విషయం వీళ్ళు రాయరు. సరే, పక్కన పెడితే ఇక నారా లోకేష్ గారు నిన్న ఢిల్లీలో ఇండియా టుడే కాంక్లేవ్ సదస్సులో పాల్గొన్నారు. అందులో చాలా కీలకమైన అంశాల మీద మాట్లాడారు. ఆయన పాదయాత్ర, అలాగే డిప్యూటీ సీఎం కుర్చీ, విద్యాశాఖ నిర్వహణ, అలాగే తను ఇచ్చిన హామీలు, అలాగే అక్కడ రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. కర్ణాటక బెంగళూరు ఉంది, తమిళనాడుకు చెన్నై ఉంది, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఏముంది అని అడిగితే ఆయన తడుముకోకుండా టపీమని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనే మా బ్రాండ్ అని చెప్పుకొచ్చారు. అనేక ప్రశ్నలకు రాజ్దీప్ సర్దేశాయ్ గారు అడిగిన అనేక ప్రశ్నలకు నారా లోకేష్ గారు తడబడకుండా, తడుముకోకుండా, గుక్క తిప్పకుండా నాన్ స్టాప్గా ఆన్సర్స్ ఇచ్చారు. దిక్కులు చూడలేదు, అనుమానాస్పదంగా చూడలేదు, ఎక్స్ప్రెషన్స్ మార్చలేదు. కావాలంటే మీరు ఆ ఇంటర్వ్యూ ఇండియా టుడేలో ఉంది, చూడండి ఒకసారి. దీని మీద నేను నిన్న ఫుల్ వీడియో చేశాను. ఆయన ఏం క్వశ్చన్లు అడిగారు, ఈయన ఏం సమాధానం చెప్పారు అనేది రాత్రి చేశాను. వీలైతే ఈ వీడియో, దీనికి ప్రీవియస్ వీడియో చూడండి. డిప్యూటీ సీఎం, విద్యాశాఖ, ఇండియా టుడేకు లోకేష్ ఆన్సర్స్. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఈ వీడియో మీరు చూడొచ్చు. చాలా ఆసక్తికరంగా సాగింది. ఇదిగోండి, చంద్రబాబు టాస్క్ మాస్టర్, తనలాగే అందరూ వేగంగా పనిచేయాలనుకుంటారు లోకేష్. మా రాష్ట్రానికి ఆయనే అడ్వాంటేజ్. జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేం. సీఎం కొడుకును కావడం వల్ల మరింత కష్టపడాల్సి వస్తుంది. మహిళా దినోత్సవం రోజు జరపాలి. ఇండియా టుడే కాంక్లేవ్లో మంత్రి నారా లోకేష్ అనేది ఇందులో కూడా హైలైట్ చేశారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా ఇదిగోండి ఇక్కడ రాసుకొచ్చారనమాట. హిందీని రుద్దుతారని అనుకోవడం లేదు, ఏపీలో తెలుగు భాషను ప్రమోట్ చేస్తున్నాము. ఆధునిక ప్రపంచంలో బహుభాషలు నేర్చుకోవడం అవసరం. జర్మనీ, జపాన్ భాషలు నేర్చుకోవాలి. వైసీపీ హయాంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు. ఆంధ్రాకు చంద్రబాబు బ్రాండు. విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఢిల్లీలో మంత్రి నారా లోకేష్. సో 3 పత్రికల్లో కూడా ఢిల్లీలో నారా లోకేష్ గారు మాట్లాడిన అంశాలు వేశారు, ఎక్సెప్ట్ ఏడుపుగొట్టు పత్రిక. సరే, అది కూడా పక్కన పెట్టేస్తే అయిపోయింది కదా. ఇక పరిటాల రవి హత్య కేసులో నిందితులు కూడా ఒక్కొక్కరు ఏ విధంగా మరణించారు. సో దానికి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్న అనుమానితులు ప్లస్ సాక్షుల్ని ఏ విధంగా చంపేస్తున్నారు అన్నదానికి పోలుస్తూ ఈనాడులో లోపల పేజీలో ఒక వార్త వేశారండి. అది లోపలికి వెళ్ళినప్పుడు చూద్దాం. తర్వాత జూన్ నుంచి 5 రకాల బడులంట. తరగతికి ఒక టీచర్తో ఆదర్శ పాఠశాలల ఏర్పాటు. గతంలో ఉన్నత పాఠశాలలకు తరలించిన 3, 4, 5 తరగతులు మళ్ళీ వెనక్కి. తల్లిదండ్రుల కమిటీ, ప్రజాప్రతినిధుల అనుమతితో కొత్త విధానం అమలు. వైకాపా ప్రభుత్వంలో పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన జీవో 117కు ప్రత్యామ్నాయంగా తీసుకురానున్న చర్యలను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచి రాష్ట్రంలో 5 రకాల బడుల విధానం అమల్లోకి తీసుకురానున్నారంట. ప్రస్తుతం ఉన్న 6 రకాల బడుల స్థానంలో ఇది అమల్లోకి వస్తుంది. ఎక్కడా ఒక్క పాఠశాల కూడా మూసివేయకుండా ఈ విధానాన్ని విద్యాశాఖ అమలు చేయనుంది. కొత్తగా ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేస్తోంది. పాఠశాల యాజమాన్య కమిటీ, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, విద్యార్థుల నమోదు, మౌలిక సదుపాయాల ఆధారంగా క్లస్టర్ స్థాయి కమిటీ సహాయంతో ఆదర్శ ప్రాథమిక పాఠశాలను గుర్తిస్తుంది. గ్రామ పంచాయతీ, పుర, నగరపాలక సంస్థల్లో వార్డుకు ఒకటి చొప్పున. అంటే ఇవి 5 రకాల బడులు అంటే ఉన్నత, అలాగే మున్సిపల్ స్కూల్స్, దానికి సంబంధించి జిల్లా పరిషత్, ఇట్లా ఏ 5 రకాలు అనేది ఇంతకుముందు 6 రకాలు ఉండే, ఇప్పుడు 5 రకాలంట. అదేంటి అనేది ఒకసారి చూద్దాం. ఎక్కడుంది కొత్త బడులు? ఇదిగోండి, కొత్త బడులు ఇలా PP1, PP2 శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలు అంటండి, అంగన్వాడీలు అంట. తర్వాత పూర్వ ప్రాథమిక విద్య దానిలోనేనంట 1, 2 LKG, UKG ఉంటుందంట. తర్వాత బేసిక్ ప్రాథమిక పాఠశాలలో PP1, 2తో పాటు 1 నుంచి 5 తరగతులు ఉంటాయంట. తర్వాత 1 నుంచి 5 తరగతులు దానిలో ఉన్న తర్వాత ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతుల్లో 30 లోపు విద్యార్థులు. అలాగే 6 నుంచి 10 తరగతులు మాత్రమే ఉన్నత పాఠశాలలు ఉంటాయి. సహసిద్ధ అడ్డంకులు ఇవన్నీ. సో ఇది అంటే అంగన్వాడీలు, కేజీ బడులు అనమాట. ఆ తర్వాత ప్రాథమిక,
తర్వాత ప్రాథమికోన్నత, తర్వాత ఉన్నత, ఇట్లా బడులను 5 రకాలుగా మార్చారనమాట. నేను ఇంకా బడుల్లో రకాలంటే మున్సిపల్ స్కూల్స్, ఈ స్కూల్స్, ఆ స్కూల్స్ ఏమో అనుకున్నా, కాదు. ఈనాడు ఫస్ట్ పేజీ అయిపోయింది కదా. ఓకే, ఇది మొత్తం పెద్దగా రాశారు. తిథిలో ఆధార్ అథెంటికేషన్. తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనాలు, సేవలు, వసతులు తదితర టికెట్ల బుకింగ్లో దుర్వినియోగం, దళారుల ప్రమేయం నిరోధించేందుకు, పారదర్శకతను పెంచేందుకు కూటమి ప్రభుత్వం ఆధార్ అథెంటికేషన్ కేవైసీలను అమలు చేయనుంది. ఓకే, ఇది ఆల్రెడీ ఉంది కదా ఆధార్ అథెంటికేషన్. తిరుమలలో దర్శనం కావాలంటే ఖచ్చితంగా ఆధార్ ఇవ్వాలి కదా. మళ్ళీ కొత్తగా ఏంటి? లోక్ అదాలత్కు భారీ స్పందన. రాష్ట్ర వ్యాప్తంగా 49,056 కేసులు పరిష్కారం. ఓకే, బోరుగడ్డ వితండ వాదన. తాను జైల్లో ఉంటే తప్పుడు పత్రం ఎలా ఇస్తానంటూ నాటకం. మధ్యంతర బెయిల్పై విడుదలైన గుంటూరుకు చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడు. తాను హైకోర్టుకు సమర్పించిన వైద్యపత్రం తప్పుడుదని నిర్ధారణ కావడంతో పోలీసులు ఆరా తీస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అనంతపురం పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేయడంతో తాను చెన్నైలో ఉన్నానని, తాను సమర్పించిన పత్రం సరైనదంటూ బోరుగడ్డ వీడియో విడుదల చేశాడు. వీడియోలో అనిల్ కుమార్ చెప్పిన అంశాలు నిజమే అయితే ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు, తాను ఎక్కడ ఉన్నది పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదో స్పష్టత ఇవ్వలేదు. తను తన మీద ఉన్న అనుమానాలను, తన మీద వచ్చిన ఆరోపణలను స్పష్టత ఇవ్వకుండా లోకేష్ గారి వలన ప్రాణహాని ఉంది, పవన్ కళ్యాణ్ గారి వలన ప్రాణహాని ఉంది, కూటమి ప్రభుత్వం నన్ను చంపేయాలని చూస్తుందని ఏదో ఒక వితండవాదంతో ఆయన వీడియో విడుదల చేశాడనమాట. సో అది ఆయన గురించి ఈనాడు లాంటి పత్రికలో రాయడమే అనవసరం. యాక్చువల్లీ చకచక నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ పనులు 2000 ఎకరాల్లో ఏర్పాటు, 850 కోట్లతో మౌలిక వసతుల కల్పన. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్క్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. 2 నెలల క్రితం ప్రధాని మోదీ విశాఖ నుంచి ఈ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2000 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ పార్క్ పనులు పూర్తయితే రాష్ట్రం ఫార్మా హబ్గా అవతరించనుంది రాసుకొచ్చారు. ఇక 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం. సో మన అమరావతి శాఖ మంత్రి గారు రాజధాని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని ఇప్పటికో 30 సార్లు చెప్పుంటారు. నేను ప్రతి నెల అమరావతి పనుల మీద వీడియో చేస్తానన్నాను కదా. లాస్ట్ మంత్ చేశాను. ఎప్పుడు ఫిబ్రవరి 1, 2వ తేదీన 3వ తేదీన చేశా. ఇక ఈ నెల కూడా వెళ్దామంటే అక్కడ ఏమి అప్డేట్స్ లేవు, ఏమి పనులు స్టార్ట్ అవ్వట్లా, ఎటువంటి వర్క్స్ జరగట్లా. ఇంకా నేను వెళ్ళి ఏం చెప్పాలని, అప్డేట్ ఏం చెప్తానని నేను వెళ్ళలేదు. వాళ్ళు ఇంకా నిర్మాణ పనులు స్టార్ట్ చేయాల. స్టార్ట్ చేస్తామని 30 సార్లు చెప్పుంటాడు ఇప్పటికి ఆయన. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్ నుంచి చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ నెలలో స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు మన అమరావతి శాఖ మంత్రి గారు. బ్యాటరీ సెల్ సాంకేతికతపై పరిశోధనల అవసరం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. అమర్ రాజా గిగా ఫ్యాక్టరీ సహా 4 సంస్థలకు శంకుస్థాపన. సాఫీగా జాలీగా భోగాపురం విమానాశ్రయానికి వేగంగా రాకపోకలు. జాతీయ రహదారితో పలు రోడ్ల అనుసంధానం. 3 జిల్లాల పరిధిలో 18 ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధి. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ కడుతున్నారు కదా, భోగాపురం ఎయిర్పోర్టు. దానికి ఈ నేషనల్ హైవే నుంచి, ఈ కోల్కతా చెన్నై నేషనల్ హైవే నుంచి ఏ విధంగా ఎయిర్పోర్ట్కు వెళ్ళాలి, ఏ రహదారులను అనుసంధానించారు అనేది ఇక్కడ రాసుకొచ్చారనమాట. ఇదిగోండి. ఇక 59 కోట్ల చరాస్తులు, 11 కోట్ల స్థిరాస్తులు, కేసులు ఏమీ లేవు. అఫిడవిట్లో ప్రకటించిన కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి నాగబాబు. అన్న చిరంజీవి దగ్గర 28 లక్షలు, తమ్ముడు పవన్ కళ్యాణ్ దగ్గర 6 లక్షలు అప్పు తీసుకున్నట్టు వెల్లడి. సో నాగబాబు గారు ఆస్తులు, చరాస్తులు, స్థిరాస్తులు మొత్తం మీద ఏమున్నాయనేది ఇక్కడ చెప్పుకొచ్చారనమాట. పవన్ను దూషించిన కేసులో పోసానికి రిమాండ్. ఈ నెల 20 వరకు విధించిన విజయవాడ సిఎంఎం కోర్టు. అనంతరం కర్నూలు కారాగారానికి తరలింపు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దూషించిన కేసులో సినీ నటుడు, వైకాపా నాయకుడు పోసాని కృష్ణమురళికి విజయవాడ కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. పాపం పోసాని గారి మీద ఏ కేసుల్లో బెయిల్ వస్తుందో, ఏ కేసులో స్టే ఇచ్చారో, ఏ కేసులో రిలీఫ్ ఇచ్చారో, ఏ కేసులో జైలు శిక్ష చేస్తారో, ఏ కేసులో ఆయన విచారణ వెళ్తున్నాడో ఆయనకే తెలియట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 18 కేసులు ఉన్నాయి. ఇంకా పెండింగ్లో ఇంకొక 15 ఉన్నాయి. 30 తిప్పలు పెడుతున్నారు. అసలు ఆ నోటి దురుసు తెచ్చిన తతంగం మీద అంతా. విశాఖలో ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పద మృతి. గోప్యంగా ఉంచిన పోలీసులు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఓ హోటల్లో ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం రేకెత్తించింది. గురువారం ఈ ఘటన జరగగా పోలీసులు గోప్యంగా ఉంచడంతో శనివారం వెలుగులోకి వచ్చిందంటండి. చిలకలూరుపేట వైకాపా సోషల్ మీడియా ఇన్ఛార్జి అరెస్టు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, పలువురు తెదేపా నాయకులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టిన చిలకలూరుపేట నియోజకవర్గ వైకాపా సోషల్ మీడియా ఇన్ఛార్జి దొడ్డ రాకేష్ గాంధీని చిలకలూరుపేట అర్బన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. 105 అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ప్రజలే అతిథులు. 40 కోట్ల విలువైన 105 అభివృద్ధి పనుల శంకుస్థాపనకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు స్థానిక ప్రజలనే అతిథులుగా పిలిచి ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తర్వాత నాడు 11,000 ఎకరాలు, నేడు 100 ఎకరాల లోపే. కూటమి ప్రభుత్వంలో గంజాయి సాగుపై ఉక్కుపాదం, ప్రత్యామ్నాయ పంటల వైపు సాగుదారుల మళ్లింపు, ఫలితాలను ఇస్తున్న బహుముఖ వ్యూహం. సో గతంలో 11,000 ఎకరాల్లో రాష్ట్రంలో గంజాయి సాగు అయ్యేది. ఇప్పుడు దాన్ని గుర్తించి ఎక్కడికక్కడ నాశనం చేసేసి తగలబెట్టేసి గంజాయి సాగు చేస్తున్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ ఊబి నుంచి బయటకు తీసుకొచ్చి మ్యాక్సిమం కంట్రోల్ చేయగలిగారనమాట. సో ఇది గంజాయి మూలాల్లోకి వెళ్ళి కట్టడి చేయాలని మనం ఎప్పటికప్పుడు చెప్తుంటాం కదా, ఇది. సో ఇప్పుడు పంటలు లేకుండా చేశారు. దానివల్ల గంజాయి దొరకడం కొన్నాళ్ళు అయితే ఆగిపోద్ది. ప్రస్తుతానికి ఆ నిల్వలు ఉంటాయి కదా, ఒక 6 నెలల పాటు నిల్వలు ఉంటాయి. సో పూర్తిగా ఒక 6 నెలల తర్వాత పూర్తిగా ఉండదేమో చూద్దాం. నటి రన్యారావుపై సిబిఐ కేసు, కీలక మలుపు తిరిగిన దర్యాప్తు. ఇవన్నీ జాతీయ వార్తలు. సరే, ఈ పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూస్తే కందిపప్పు హుష్కాకి అని ఒక బ్యానర్లో రాశారండి. కూటమి ప్రభుత్వంలో కనిపించని పంపిణీ. ఈ అడపాదడప అరకొర కార్డుదారులకు మాత్రమే సరఫరా. 1.48 కోట్ల కార్డుదారులకు 8 నెలలకు దాదాపుగా 1.20 లక్షల టన్నులు అవసరం. పంపిణీ చేసింది మాత్రం 36,000 టన్నులే. సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ఎత్తులు. ఉద్దేశపూర్వకంగా సేకరణ పట్ల దృష్టి పెట్టని పోయినాం. బహిరంగ మార్కెట్లో సేకరించి ఇవ్వడానికి ససేమిరా. ధర పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఎగ్గొడుతున్న దుస్థితి. సో కందిపప్పు ఇవ్వడం లేదని గట్టిగా రాశారనమాట సాక్షిలో. వాస్తవమే. మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది నాకు మెసేజ్ పెడతా ఉన్నారు, అన్న కందిపప్పు ఇవ్వట్లేదని. నాకైతే తెలియదు. రేషన్ కార్డు మనకు లేదు, మనం పట్టించుకోం. ఈవెన్ ఈ విధానానికే మనం వ్యతిరేకం. చంద్రబాబు క్షుద్ర రాజకీయం. వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే కుతంత్రం. సిబిఐ దర్యాప్తు చేస్తున్న కేసులోకి పోలీసుల పెత్తనానికి పన్నాగం. కేబినెట్ సమావేశం వేదిక కుట్రకు తెరతీసిన కూటమి. సిబిఐ వివేకానంద రెడ్డి గారి కేసును దర్యాప్తు చేస్తుంది. ఆయన కేసులో సాక్షుల మరణాలను సిబిఐ దర్యాప్తు చేయడం లేదు. సిబిఐ దర్యాప్తు చేస్తుంది కరెక్టే. వివేకానంద రెడ్డి గారి కేసులో ఏమైందనేది దర్యాప్తు చేస్తుంది తప్ప ఆయన కేసులో ఉన్న సాక్షుల మరణాలను, ఆ మరణాల వెనక కుట్రలను సిబిఐ ఛేదించదు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చూడాలి. ఆయన ఒక సీఎం కాబట్టి రాష్ట్రంలో అనుమానాస్పద మరణాలు ఉన్నప్పుడు ఆయన పట్టించుకోవాలి కాబట్టి ఉంటారు. మీరు నారాసుర రక్త చరిత్ర లాంటి స్టోరీలు 100 రాసినా ఇంకా ప్రజలు నమ్మరు. ఇంట్లో మనిషిని చంపేసుకొని ఎన్ని దిక్కుమాలను కొట్టరండి బాబు, పాపం. సరే, మనకెందుకులే కానీ అన్నీ. కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే ప్లాట్ఫామ్ పైకి ఎంట్రీ. ఇది కొత్త విధానం. మీకు కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే ప్లాట్ఫామ్లోకి వెళ్ళండి, లేదా ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోండి, అంతే తప్ప వెయిటింగ్ లిస్ట్ టికెట్తో అయితే ఎంట్రీ ఉండదంట. అలాగే అసైన్డ్ భూమిపై ఆ షరతులను అధికారులే నిరూపించాలి. అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో అధికారుల తీరును హైకోర్టు తప్పుపట్టింది. ఎమ్మెల్యేలు కాసేపు బొజ్జోండి. సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం విలాసవంతమైన సౌకర్యాలు కల్పిస్తుంటాయి. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఖదీర్ ఇటువంటి ఆలోచనే చేశారు. ఎమ్మెల్యేలకు బ్రేక్ఫాస్ట్, భోజనం, ఆ తర్వాత కునుకు తీసేందుకు రిక్లైనర్ కుర్చీలు, రిలాక్సేషన్ కోసం మసాజ్ కుర్చీలు ఏర్పాటు చేయించారంట. కర్ణాటక అసెంబ్లీ ప్రాంగణంలో వీటిని ఏర్పాటు చేయించారంటండి. కాసేపు రిలాక్సేషన్గా ఒక అరగంట పాటు అక్కడ కూర్చుంటే చూడండి, మనకి మల్టీప్లెక్స్ కాంప్లెక్స్లోను, మల్టీప్లెక్స్ థియేటర్స్లోను, ఎయిర్పోర్టుల్లోనూ ఉంటాయి కదా. సో ఆ టైప్ రిక్లైనర్ కుర్చీలు, మసాజ్ అక్కడ కూర్చుంటే ఆటోమేటిక్గా బ్యాక్ అంతా మసాజ్ అవుద్ది, అది పెట్టారంట. తర్వాత బ్యాంకింగ్ సంస్థల పేరిట బురిడి. బ్రాండింగ్ ముసుగులో సైబర్ నేరగాలు పెట్టలేకపోతున్నారు. బ్యాంకింగ్ ఆర్థిక సంస్థల పేరులతో నిధులు కొల్లగొడుతున్నారని రాసుకొచ్చారు. ఎన్ని కాన్పులైనా ప్రసూతి సెలవులు ఇస్తాం, సీఎం గారిది ఇక్కడ రాశారు. 5 సిట్టింగులు కరివేపాకులు. టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్సీలకు మొండి చేయి. ఆ పార్టీలో వాళ్ళు ఇచ్చుకుంటారు, మీకెందుకు? ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు ఆల్రెడీ 30-40 సంవత్సరాలుగా పదవులు చేస్తూనే ఉన్నాడు ఆయన. ఇంకా ఆయనకి విశ్రాంతి ఇవ్వకపోతే ఎలా? వాళ్ళ అమ్మాయి ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్లస్ యనమల రామకృష్ణుడు గారు మొన్న మధ్య ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఒక లేఖ రాశాడు. దాంతో టీడీపీలో చాలామంది ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన రాజకీయ జీవితం సమాప్తమైనట్టే. ఇక మిగిలిన వాళ్ళు అంటారా, దువారపు రామారావు, పర్చూరు అశోక్ బాబు, బీటీ నాయుడు పోటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఈసారి కాపుతారు. పాపం సాక్షి వాళ్ళకి ఎందుకు బాధ?
ఇచ్చుకుంటారు, లేకపోతే లేదు. జంగా కృష్ణమూర్తికి మాట ఇచ్చి మరీ ఝలక్ అందరినీ అవసరానికి వాడుకొని ఇప్పుడు పట్టించుకొని పోయినాం. అవసరానికి వాడుకోవడం అంటే ఏంటి తెలుసా? ఎయిర్పోర్ట్లో ఇక్కడ కత్తితో పొడిపించుకొని ఆ తర్వాత కనీసం అతను 5 సంవత్సరాల పాటు పెద్ద పెద్ద మర్డర్ కేసులు, పెద్ద పెద్ద హత్య కేసులు, పెద్ద పెద్ద రేప్ కేసులు, పెద్ద పెద్ద దొంగతనాల కేసుల్లోనే మ్యాక్సిమం ఒక 12 నెలల్లోనో 24 నెలల్లో 2 ఏళ్లలో బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. కానీ కేవలం ఒక కత్తితో జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ పొడిచినందుకు ఆయన 5 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. జానపల్లి శ్రీనివాసరావు అతన్ని అవసరానికి వాడుకున్నది అప్పటి వైసీపీ నాయకులు కాదా? అతనికి స్క్రిప్ట్ చెప్పి నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పి అతని చేసి చేయించుకున్నారు. అది అవసరానికి వాడుకోవడం అంటే. అవసరానికి వాడుకోవడం అంటే అది. ఇంకా ఉంటాయి అవసరానికి వాడుకున్న ఘటనలు వైసీపీలో చాలానే ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు జైల్లో ఉండి వివాదాస్పదంగా ఉండి బెయిల్ మీద బయటకు వచ్చి ఆయన ఎవరు బోరుగడ్డ అనిల్, అతన్నే అవసరానికి వాడుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడు, నువ్వు టీడీపీ వాళ్ళని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళని వీళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, మేము చూసుకుంటామన్నారు. ఇప్పుడు అతను కష్టాల్లో ఉన్నాడు. ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అతను కష్టాల్లో ఉన్నాడు. అతని మీద కేసులు నమోదు చేస్తున్నారు. అతనికి వైసీపీ వాళ్ళు ఏమైనా లీగల్గా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారా? అది అవసరానికి వాడుకోవడం అంటే. అధికారంలో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ చేత పిచ్చి పిచ్చి సినిమాలు తీయించారు. అది అవసరానికి వాడుకోవడం అంటే. అలాగే పోసాని కృష్ణమురళికి స్క్రిప్ట్ ఇచ్చి తిట్టించారు. అది అవసరానికి వాడుకోవడం అంటే. అవసరానికి వాడుకోవడం అంటే ఇది కాదు. పదవులు ఇచ్చారు, పదవి కాలం అయిపోయింది, వేరే వాళ్ళకి పదవులు ఇస్తున్నారు, దానిలో తప్పేముంది? కోలుకోని కోడి, రెడ్ జోన్స్ ఉపసంహరించిన పుంజుకొని అమ్మకాలు, కుదేలవుతున్న పౌల్ట్రీ పరిశ్రమ. కొత్త బ్యాచ్లు పెట్టేందుకు రైతులు వెనకడుగు. 75 రోజులు దాటిన ఫామ్స్లోనే కోళ్ళు. ఫామ్ గేటు వద్ద కిలో 60 కూడా కొనుగోలు చేయని పరిస్థితి. బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్ళ పరిహారం ఊసెత్తని ప్రభుత్వం. ఒక మంచి సమస్యను రాశారు. గోదావరి జిల్లాలో ఎక్కువగా పౌల్ట్రీ రైతుల సమస్యలు ఉన్నాయి. నిజంగా దాదాపుగా ఒక 3 నెలల నుంచి కూడా పౌల్ట్రీ రైతులు బయటకు రాలేని పరిస్థితి. చాలా ఇబ్బందులు పడుతున్నారు అనమాట. ఎందుకంటే అనూహ్యంగా ఈ బర్డ్ ఫ్లూ కారణంగా అమ్మకాలు పడిపోయాయి. వాళ్ళు కనీసం లైవ్ అయితే కేజీకి ఒక 120-130 అయినా వస్తాయి అనుకున్నది ఇప్పుడు 60 రూపాయలు కూడా ఎవరు కొనట్లేదంట. అధ్యయన స్థితిలో ఇటువంటివి రాయవచ్చు, తప్పలేదు. ఆక్వాను ఆదుకోండి. ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీలో రహదారిపై ధర్నా చేస్తున్న రైతులు. సాగునీరు ఇస్తారా, సాగమంటారా? వరిచేలు ఎండిపోతున్నాయని వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా పోలేకుర్రు వద్ద జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు. సో ఇవి సాక్షిల అంశాలు. 2వ పేజీలోకి వెళ్దాం, చూద్దాం. ఈరోజు సండే కదా, సాక్షికి ఒక పండగ చేసుకొని మీ పత్రిక 2వ పేజీ చదువుతున్నాం. పండగ చేసుకో. ఎన్ని కాన్పులైనా ప్రసూతి సెలవులు ఇస్తాం, చంద్రబాబు గారు సాగునీరు ఇస్తారా, కందిపప్పు హుష్కాకి అదే సోదే రాశారు. 3వ పేజీకి వెళ్దాం. ఏమైనా సోది మారిందేమో, అదే సోదని లోపల వేశారు. సహజ మరణాలపై సిట్ కుట్ర, ఎల్లో మీడియా ప్రభుత్వ పెద్దలది దుష్ప్రచారమే. ఈనాడు అబద్ధాలు అచ్చు, కథనమంతా అబద్ధాలు అసత్యాలు అని పేర్నాని గారు మాట్లాడారు. సో ఇది పక్కన పెట్టేస్తే ఓకే, స్వస్తి, వెళ్ళిపో. సో ఈ 2 చెప్పుకున్నాము. కూటమికి పట్టం, ఐక్యత భద్రం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించాయి. ఇదే ప్రయోగాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తే అన్న చర్చ ఇప్పుడు 3 పార్టీల్లో నడుస్తోంది. కరెక్టే. తెలంగాణలో గత 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం నడిచింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నంతగా లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. రేవంత్ రెడ్డి గారు 1 మ్యాన్ షో అంత ఆశించినంతగా లేదు. సో అందుకు ఇప్పుడు థర్డ్ ఆల్టర్నేటివ్గా బీజేపీ ఎదగాలని చూస్తోంది. అలాగే అక్కడ తెలుగుదేశం పార్టీకి మూలాలు బలంగా ఉన్నాయి. బీజేపీకి లీడర్షిప్, పై స్ట్రక్చరు, కార్పొరేట్ బలము, డబ్బులు ఇవన్నీ బలంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం, రూట్ లెవెల్లో, బూత్ లెవెల్లో మూలాలు బలంగా ఉన్నాయి. జనసేన పార్టీకి యూత్ ఫాలోయింగ్ ఉంది. సో ఈ 3 కలిస్తే తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదు. అదొకసారి మనం సెపరేట్గా అనలైజ్ చేద్దాం. అదే పాయింట్ని ఈరోజు ఈయన కొంత లేవనెత్తారు. తర్వాత ఎమ్మెల్సీగా ఎవరెవరో నామినేషన్ల దాఖలకు రేపే గడువు. టీడీపీ ఆశావహుల్లో ఉత్కంఠ. 4 సీట్లకు 25 మందికి పైగా రేసులో. ఎంపికపై అధిష్టానం భారీ కసరత్తు. సీనియర్లు, బీసీ, ఎస్సీలకే ప్రాధాన్యం. నేడు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. 2027 నాటికి అందుబాటులోకి రానున్న మరో 23 స్థానాలు. అప్పుడు న్యాయం చేస్తామని నేతలకు నచ్చచెబుతున్న పార్టీ అధిష్టానం. సో 2027 నాటికి 23 స్థానాలు అందుబాటులోకి వస్తాయి. అందులో ఒక 3 జనసేనకి ఇచ్చిన, 1-2 బీజేపీకి ఇచ్చిన,
మిగిలినవన్నీ కూడా టీడీపీకి వస్తాయన్నమాట. సో అందుకే ఇప్పుడు ఇవ్వలేని వాళ్ళకు అప్పుడు ఇస్తామని చెప్తున్నారు. ఇక అమరావతి శ్రీకాకుళంలో అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ప్రపంచ స్థాయి పారిశ్రామిక సంస్థలు నేరుగా రాజధానికి వచ్చేలా సదుపాయం. సాధ్యాసాధ్యాలపై నివేదిక కోసం నోటిఫికేషన్. ఓకే, పోసానికి రిమాండ్ 20 వరకు విధించిన బెజవాడ కోర్టు. ఆల్రెడీ ఒక కేసులో రిమాండ్లో ఉన్నాడు ఆయన, మరో కేసులో రిమాండ్ విధించారనమాట. ఇక మనం తగ్గొద్దు, ట్రంప్ బెదిరింపులకు లొంగొద్దు, అమెరికా ఆరోగ్యం మన చేతుల్లో, 30% జనరిక్ మందులు భారత్వే. సో ఈ సుంకాలకు సంబంధించి ఒకటి చేద్దాంలే. తర్వాత ఎవరు ఛాంపియన్స్ అని ఒకటి రాశారు. టైము 7:30 అయిపోయింది, అందుకే మనం త్వరగా పూర్తి చేయాలి. బెదురు లేకుండా మళ్లీ బొంకులు. రౌడీ షెటర్ బోరుగడ్డ వీడియో విడుదల. తెలంగాణలో ఉన్నట్టు పోలీసుల అనుమానం. వైసీపీ నేతలు ఆశ్రయం ఇచ్చినట్టు సమాచారం ఇస్తారు. ఇక ఆంధ్రప్రభలో చూసుకుంటే అవన్నీ అయిపోయినాయి కదా. మహిళల మద్దతు నాకని ఇది. కాంగ్రెస్లో బీజేపీ కోవర్టులు. గుజరాత్లో 30 ఏళ్ళుగా అధికారానికి దూరంగా ఉన్నాం. ఇలాగైతే మరో 30 ఏళ్ళు జనం మనల్ని నమ్మే పరిస్థితి లేదు. ముందు మన బాధ్యతను గుర్తెరిగితేనే వెళ్ళి ప్రజల్ని ఓట్లాడగలం. గుజరాత్లో మహిళా దినోత్సవంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు. చిన్నారులతో కలిసి ప్రతిపక్ష నేత సెల్ఫీ. కరెక్టే, ఏ పార్టీలు లేరండి కోవర్టులు. టీడీపీలో వైసీపీ కోవర్టులు లేరా, వైసీపీలో టీడీపీ కోవర్టులు లేరా? ఉంటారు, రాజకీయాల్లో కోవర్టులు సహజమే. కాకపోతే వాళ్ళతో దెబ్బ తగలకుండా చూసుకోవాలి. తర్వాత కుల కార్పొరేషన్లు జవసత్వాలు. ఒక్కో కులానికి ఒక్కో పరపతి సంఘం. కార్యాచరణకు సీఎం ఆదేశం. కసరత్తు చేపట్టిన అధికారులు. రోల్ మోడల్గా బ్రాహ్మణ పరపతి సంఘం. ఓకే, ఇప్పుడు వరకు కార్పొరేషన్లుగా ఉన్న వాటిని పరపతి సంఘాలుగా మారుస్తారు. అంటే కాస్త నిధులు ఇచ్చి జవసత్వాలు ఇస్తారనేది ఒక ఆలోచన. ఓకే, ఇవన్నీ ఆంధ్రప్రభ. ఇక ఈనాడులో నేషనల్ అంశాలకు వెళ్తే 45 రోజుల్లో 30 కోట్ల రాబడి. కుంభమేళాలో పడవల యజమాని పింటూ విజయగాథ. కుంభమేళా జరిగింది కాబట్టి దేశం మొత్తం దాన్ని పాజిటివ్ కోణంలో చూసింది కాబట్టి దీన్ని పాజిటివ్గా రాశారు. అదే కోవిడ్ టైంలో 6 నెలల్లోనే కోటీశ్వరులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు తెలుసా. ఇప్పుడు ఈయన పడవల యజమాని కాబట్టి ఈయనకు వచ్చింది. మరి కోవిడ్ వచ్చినప్పుడు అంబులెన్స్ ఉన్నవాళ్ళు, అంబులెన్స్ లేని వాళ్ళు కూడా, సాధారణ ఓమ్ని టాటా మ్యాజిక్ లాంటి వ్యాన్ ఉన్న వాళ్ళు కూడా అంబులెన్స్గా నడిపి చాలా తక్కువ దూరానికి 30,000 25,000 ఛార్జ్ చేశారు. అలాగే సాధారణ మెడికల్ షాప్లో ఉన్న వాళ్ళు కూడా రెమ్డెసివిర్ ద్వారా లక్షలు ఆర్జించారు. ఆ టైంలో కూడా కొంతమంది కోటీశ్వరులు లక్షాధికారులు అయ్యారు. సో కుంభమేళా. సో మన దేశంలో భక్తి భయం ఈ రెండే ప్రధాన వ్యాపార సాధనాలు. అదేమో ప్రాణ భయం, ఇదేమో భక్తి. అప్పుడు భయంతో వ్యాపారం చేశారు, చాలామంది కోటీశ్వరులు అయ్యారు. ఇప్పుడు భక్తితో వ్యాపారం చేశారు, చాలామంది కోటీశ్వరులు అయ్యారు. నేను అత్యంత ధనవంతుడిని. ఎస్, కరెక్టే. మహిళా సమృద్ధి యోజనకు అత్యంత ధనవంతుడు అనేది ఈయన. నా జీవిత ఖాతాలో కోట్ల మంది మహిళల ఆశీర్వాదాలు ఉన్నాయి, అవే నాకు బలం ప్రేరణ అని అన్నారు. కానీ ఆయన అత్యంత ధనవంతుడు అనేది వాస్తవం. ఎందుకంటే ప్రపంచ కుబేరుల్లో ఉన్న ఆయన ఎవరు, అంబానీ గారు అండ్ అదానీ గారు ఆయన పెంచి పోషించిన వాళ్ళే కదా. గత 12 ఏళ్ళగా వాళ్ళకి అంచెలంచెలుగా ఎదుగుతున్నారంటే దానికి బీజేపీ ఇస్తున్న చలవే కదా కారణం. కాబట్టి ఆయన ఖచ్చితంగా ధనవంతుడే. అందులోకి ఆయన చెప్పింది కూడా వాస్తవమే. దేశంలో కొత్త వాటర్లు వేరే ఆల్టర్నేటివ్ లేదు. నరేంద్ర మోదీ గారే కనిపిస్తున్నారు. ఆయన లీడర్షిప్పే కనిపిస్తుంది. ఆయన లీడర్షిప్కి ప్రత్యామ్నాయం లేకపోవడం కూడా నరేంద్ర మోదీ ధనవంతుడు అనడానికి కారణం. కాంగ్రెస్లోని భాజపా ఏజెంట్లకు జల్లెడ పట్టాలి రాహుల్. సిరియాలో రక్తపాతం. 2 రోజుల్లో 600 మందికి పైగా మృతి. చావా సినిమా చూసి గుప్త నిధుల వేటలో గ్రామాలు. రాత్రి అయితే చాలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. తెల్లారులు టార్చ్ లైట్లు వేసుకుంటూ తవ్వకాలు జరుపుతున్నారు. జల్లెళ్ళు, మెటల్ డిటెక్టర్లు సైతం వాడుతున్నారు. కొందరు బంగారం, వెండి నాణాలు దొరికాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో గల అసిర్ఘట్ కోట వద్ద గత కొన్ని రోజులుగా సాగుతున్న గుప్త నిధుల చావాలో ఈ ప్రాంతాన్ని బంగారు గనులకు నిలయంగా చూపించారు. అందుకని ఇక్కడ వేట కొనసాగుతుందంట. మణిపూర్లో మళ్ళీ హింస, ఒకరి మృతి. ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలో చిన్నపాటి లోపానికి చోటివ్వరాదు. వాటి విశ్వసనీయతను కాపాడుకోవాలి. 2 నిందితులకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేస్తూ సుప్రీం వ్యాఖ్య. 36 మందికి రియల్ వలపు వల, ప్లాట్లు కొనిపించి పరారైన మహిళ. చైనాలో అంటండి ఈ స్టోరీ ఎంత వింతగా ఉందంటే, చైనాలో జరిగింది.
ఒక 36 మంది యువకులకి ఒక అమ్మాయి సోషల్ మీడియాలో పరిచయం అయ్యి వాళ్ళ మీద హనీ ట్రాప్ చేసి నాకు ఫ్లాట్ కొంటేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, నాకు పలానా చోట ఇల్లు ఉంది, అది బాగుంది, అది కొంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాళ్ళని నమ్మించి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ చేత ఇల్లు కొనిపించుకొని వాళ్ళని మోసం చేసిందనమాట. వాళ్ళని వదిలేసి ఉడాయించింది, ఫోన్ నెంబర్ మార్చేసింది, తిరిగి వాళ్ళ మీదే బెదిరింపు కేసు పెట్టిందనమాట. ఇలా మొత్తం ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తోంది. వాళ్ళ ఫ్లాట్లు అమ్మడానికి ఆ అమ్మాయిని వాళ్ళు వాడుకున్నారనమాట. ఎంత మోసం! ప్రేమ పేరుతో వలపు విసిరి 36 మందిని బురిడీ కొట్టించింది ఒక ఇలాడి. ప్రేమగా నటిస్తూనే యువకులతో రుణం తీయించి మరీ ఇల్లు కొనిపించింది. ఆపై కనిపించకుండా వెళ్ళిపోయింది. ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఆ అమ్మాయితో కలిసి చేసిన కుట్ర ఇది చైనాలో జరిగింది. రష్యాతో డీల్ చేయడం సులభం ట్రంప్. కాలిఫోర్నియా గవర్నర్ రేసులో కమలా హ్యారిస్. వడదెబ్బ మరణాలను తక్కువగా చూపుతున్న భారత్. సౌమ్య స్వామినాథన్. దేశంలో సరైన సమాచారం లేకపోవడంతో వేడి సంబంధిత మరణాలను తక్కువగా అంచనా వేస్తుండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ప్రధాన శాస్త్రవేత్త, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహాదారు సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. మహిళలు ఒక హత్య చేసినా శిక్షించొద్దు, అలాంటి రక్షణ కల్పించాలంటూ రాష్ట్రపతికి ఎన్సీపీ మహిళా నేత లేఖ. వావ్! సో ఇవండి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. సో ఇప్పటికీ 7:35 అయింది, ముగిస్తున్నాను. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. సో మనం మొబైల్ యాప్ అని నేను చెప్పాను కదా, కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో జూన్ జూలైలో నేను చెప్పాను కదా, మనం మొబైల్ యాప్ ఒకటి లాంచ్ చేయబోతున్నాము. దానికి సంబంధించి మీరందరూ కూడా సహకరించండి అని చెప్పి కొంతమంది నాకు ఫైనాన్షియల్గా కూడా ఇచ్చారు. దాదాపుగా ఆ మొబైల్ యాప్ నేను పెడతాను అంటే నాకు సుమారుగా మన సబ్స్క్రైబర్స్ ద్వారా 5 లక్షలకు పైగా అమౌంట్ వచ్చింది. సాయం చేశారు చాలామంది. అది అలాగే ఉంది. సో ఇప్పుడు మొబైల్ యాప్ మనం రేపటి నుంచి దానికి సంబంధించిన కసరత్తు, బ్యాక్ అండ్ వర్క్స్ స్టార్ట్ చేస్తున్నాము. మే లేదా జూన్ నాటికి మొబైల్ యాప్ తీసుకొస్తున్నాం అనమాట. ఈ యాప్లో రెగ్యులర్గా ఉండే వార్తలు ఉండవు, ఓన్లీ విశ్లేషణలే ఉంటాయి. రెగ్యులర్గా అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది అనే న్యూస్ ఉండదు. న్యూస్తో నోటిఫికేషన్లతో మిమ్మల్ని ఇసిగించాం. కేవలం విశ్లేషణలు మాత్రమే ఉంటాయి, కేవలం వ్యూస్ మాత్రమే ఉంటాయి, లోతైన అంశాల శోధన మాత్రమే ఉంటుంది. అలాగే నియోజకవర్గాల డెప్త్ సమాచారం మాత్రమే ఉంటుంది. అలాగే ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు సంబంధించి మాత్రమే ఉంటుంది. ఇంకా మొబైల్ యాప్ ఏ విధంగా రూపొందిస్తే బాగుంటుంది, అందులో ఏమేమి ఉంటే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం కూడా చెప్పాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంది, మెయిల్ చేయండి. సో చాలామంది అడుగుతున్నారు, అన్న మొబైల్ యాప్ ఎక్కడ అని. మీరు ఇచ్చిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి. దానికి నేను మరింత 3 రెట్లు ఎక్కువగా దానికి ఖర్చు చేయాలి. దాదాపుగా చాలా హ్యూజ్ బడ్జెట్ అనమాట అది. ఎందుకంటే 5 ఏళ్ల పాటు రన్ చేయాలి నాన్ ప్రాఫిట్గా. కాబట్టి దానికి సంబంధించిందంతా సమకూర్చుకొని నేను మొబైల్ యాప్ మే ఎండింగ్ లేదా జూలైలో లాంచ్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ.